ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం ప్రథమార్థంలో సప్తమ గురు గురుడు వలన గృహంలో శుభకార్యాలు జరగటం, అదేవిధంగా ఎప్పటి నుంచో కుటుంబంలో ఉన్నటువంటి చికాకులకు చక్కటి పరిష్కార మార్గం ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ద్వితీయార్థంలో మొత్తం సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. స్థిరాస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా నూతన గృహ కొనుగోలు చేసేటటువంటి ఆవశ్యకత, స్థిరాస్తి ఏర్పడటం అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులకు మంచి ప్రతిభను కనపరచటము, వారికి పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతాయి. రాజకీయ నాయకులకు కొన్ని చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. అదేవిధంగా గురుగ్రహ మార్పు వలన ఈ మంచి ఫలితాలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత వీరికి హెల్త్ పరంగా సమస్యలు ఉన్నట్టుగా వాటన్నిటినీ అధిగమించడం అనేది జరుగుతాయి. మీరు ప్రతినిత్యం మీరుకున్న సమస్యలకు ఆదిత్య హృదయం పారాయణగా చేయటము, అదేవిధంగా సుదర్శన కవచమును వినటం వలన వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది.